కోలుకోలేని రోగంతో బాధపడుతున్న వారు కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఇందుకోసం ఓ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరామె, ఎందుకు కారుణ్య మరణం పొందాలనుకుంటోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ హెచ్బి కరిబసమ్మ వయస్సు 85 సంవత్సరాలు. 3 సంవత్సరాలకు పైగా స్లీప్డ్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు కరిబసమ్మ. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. వెన్నునొప్పిని భరించలేక 24 సంవత్సరాలుగా ఆమె రైట్ టు డై విత్ డిగ్నిటీ కోసం పోరాడుతున్నారు. కర్ణాటక సీఎం, దేశ ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సహా రాజకీయ నాయకులకు సైతం కారుణ్య మరణం కోసం అనేక పిటిషన్లు పంపారు. ప్రాణాంతకమైన వ్యాధులని ఎదుర్కొంటున్న వారికి చట్టబద్ధంగా మరణించే హక్కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తన భర్తతో కలిసి 20 ఏళ్లుగా దావనగిరిలో ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. పిల్లలు లేరు, గౌరవంగా చనిపోయే హక్కు కోసం పోరాడుతున్న క్రమంలో ఆర్థికంగా బలహీనపడ్డారు. తాను చేస్తున్న పోరాటం నచ్చక బంధువులు కూడా దూరమయ్యారని కరిబసమ్మ వాపోయారు. తాను దాచుకున్న సేవింగ్స్ 6 లక్షల రూపాయలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెల్ఫేర్ కు విరాళంగా ఇచ్చేశారు. 2018లోనే భారత ప్రభుత్వం కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసింది. కానీ ఆ హక్కును అధికారికంగా ఆమోదించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. లైఫ్ సపోర్ట్ పై ఉండి జీవితకాలం చికిత్స తీసుకున్న కోలుకోలేని వారు మాత్రమే ఇందుకు అర్హులని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ స్పష్టం చేశారు. రైట్ టు డై విత్ డిగ్నిటీకి అప్లై చేసుకున్న వారికి మరోసారి వైద్య పరీక్షలు చేసి ఆర్జీని కోర్టు ముందు ఉంచి అనుమతులు పొందిన తర్వాతే రోగికి వారు కోరుకున్న మరణ హక్కును ఇస్తామని తెలిపారు.